అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న సండే కదా! సో, అందుకని చెప్పేసి మేమైతే ఎప్పటినుంచో అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాం. కానీ కుదరట్లేదు. సండే అయితే మా వారికి కూడా ఫ్రీగా ఉంటారు కదా అని చెప్పేసి మేమైతే నిన్న సండే అన్నవరం బయలుదేరామండి. సో, ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇదైతే పోర్ట్ అండి మొత్తము. ఇప్పుడు చూపించాను కదా! అది పోర్ట్‌లోకి ఎంట్రన్స్. సో, అలా కొంచెం ముందుకొస్తే ఫిష్ మార్కెట్ అండి ఇది. చెరువు చేపలు ఒక్కటే అమ్ముతారిక్కడ. ఇంకా ఇక్కడ సముద్రం చేపలు అవి ఏమి అమ్మరు. చెరువు చేపలు మాత్రమే అమ్ముతారు. దానికి ఇంకొంచెం ముందుకొస్తే ఇదంతా కూడా రైతు బజార్ అండి. సో, ఈ గుడి ఉంది కదా! ఆ గుడి పక్క నుంచి వెళ్తే పూర్ణ మార్కెట్ వస్తుంది. సో, వైజాగ్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వారు అయితే తప్పకుండా చూడండి. మా వైజాగ్‌లో ఏమేమి ఉన్నాయో మీ అందరికీ నేను షేర్ చేసుకుంటాను ఈరోజు. మా వైజాగ్ మొత్తాన్ని తెలియని వాళ్ళందరికీ కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను. అసలు ఏమేమి ఉంటాయి, ఏంటి వైజాగ్ మొత్తం అని చెప్పేసి. సో, ఇది కూడా పోర్ట్‌కి సంబంధించిన గేటేనండి. అది ఇంతకు ముందయితే వే ఉండేది. చాలా సంవత్సరాలయింది. మా చిన్నప్పుడు ఇచ్చేవారు వే. ఇప్పుడైతే లేదు. క్లోజ్ చేసేసారు. డాక్ యార్డ్ అండి. ఇటు సైడ్ వచ్చేసి పోర్ట్ చూడండి. ఆ రెడ్ కలర్‌లో ఉంది కదా! అదంతా బొగ్గు బెల్ట్ రన్ అవుతది. బొగ్గు ఉంటుంది కదా! కోల్ అది రన్ అవుతది. ఇదొచ్చేసి హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించినవండి. కొన్ని ట్యాంకుల్లోని గ్యాస్ సంబంధించింది ఉంటుందంటే అంటే మనకి గ్యాస్ వస్తది కదా! హెచ్‌పీ గ్యాస్. బయో దానికి సంబంధించిందయితే ఉంటది గ్యాస్‌ది. సో, ఇంకొన్ని ట్యాంక్స్‌లో వచ్చేసి పెట్రోల్ ఉంటుంది. హెచ్‌పీ పెట్రోల్ ఉంది కదా! సో, ఇవన్నీ గూడా ఈ ట్యాంక్స్‌లో ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి గ్యాస్ బండ్ ఉంటుంది కదా! ఆ గ్యాస్ బండ్‌లో గ్యాస్ ఫిల్ అయ్యి మనకి గ్యాస్ సిలిండర్స్ వస్తాయి. ఇంకొన్నిటిల్లో పెట్రోల్ ఉంటుంది. అది స్టోర్ చేసి వ్యానుల ద్వారా మనకి పెట్రోల్ బంక్స్ అనేవి పంపిస్తారు హెచ్‌పీ పెట్రోల్స్‌కి. సో, ఇప్పుడు అది చూడండి అక్కడ ఎంత పొల్యూషన్ అనేది బయటకొస్తుంది. ఈ రోడ్డు కూడా చూడండి సగం సగం తడిపుంది కదా! సో, ఇదైతే చూడండి ఎంత పెద్ద గోడౌనో. ఇదైతే ఫస్ట్‌లో ఉండేది కాదు. రీసెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేసినట్టున్నారు. రోడ్డంతా చూడండి ఎలా తడిచుందో. సో, ఇలా ఎందుకు తడుపుతారంటే ఇదంతా గూడా మేము ఇప్పుడు వెళ్ళే వే అంతా కూడా పోర్ట్‌కి సంబంధించింది. అంటే మొత్తం బొగ్గే ఉంటది మొత్తం అంతా. మన మొఖం మీదకి ఎగురుతా ఉంటది. బొగ్గు తాలూకు ఉంటాయి కదండీ! అంటే చిన్న చిన్న బొగ్గు రేణువులంటారు. వాటిల్ని మట్టి రేణువులు ఇవన్నీ గూడా మన కళ్ళల్లోకి ఎగిరిపోయినప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో, అవి ఎగరకుండా ఉండాలంటే ఏం చేయాలి? రోడ్డు మీద మట్టి పడుతుంది కదా! దాన్ని తడిపేస్తే అది ఎగరలేదు. గాలేసినా సరే ఎగరదు. సో, చూసారా ఎంత బొగ్గొచ్చిందో. అండ్ అలాగే ఇదంతా గూడా విశాఖ డైరీ. ఈ మన విశాఖపట్నంకి పాలు సప్లై అవుతాయి కదండీ! ఇక్కడి నుంచి అతను ఫౌండర్. ఇంతకు ముందు ఉండేది కాదు. రీసెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారు ఆ ఐడల్. సో, అవన్నీ చూడండి పాల క్యాన్స్ అవన్నీనా. ఇదైతే గాజువాక దగ్గర ఉన్నటువంటి సీఎంఆర్ సెంట్రల్ అన్నమాట. గాజువాక కూడా ఇంతేనండి. చాలా బొగ్గుంటుంది. ఎందుకంటే వచ్చిన కంటైనర్స్ అన్నీ కూడా ఈ రూట్ నుంచే వెళ్ళాలి. అండ్ అలాగే గాజువాక అయితే బోలెడంత ట్రాఫిక్ ఉంటది. అది ఇంకా చెప్పనక్కర్లేదు. వర్కింగ్ డేస్, నాన్ వర్కింగ్ డేస్ అంటూ సంబంధం ఉండదు గాజువాకకి. చాలా ట్రాఫిక్ ఉంటది. నాకు ఈ వేలో ఎళ్ళాలంటేనే చిరాకు. కొన్నిసార్లు తప్పదు మరి ఏం చేద్దాం. సో, అలా వెళ్తూ ఉండగా ఒక కంటైనర్ అయితే మాకు కనిపించింది. చూపిస్తాను చూడండి. ఎంత బొగ్గి నల్ల బూడిదలా ఉంటది. సో, ఆ పరద అయితే ఎగురుతుంది కదా! కింద నుంచి చూస్తే అదంతా బొగ్గేనండి. చాలా బొగ్గు. సో, అలా కొంచెం ముందుకొస్తే మనకి అనకాపల్లి వస్తదండి. ఇదైతే కాలుష్యం లేని ఏరియా అని చెప్పొచ్చు. చాలా చూడండి ఎంత బావుందో చూడ్డానికి. పంట పొలాలు, కొండలు, చెట్లు, పుట్టలు వీటిలతో చాలా అందంగా ఉంది. సో, అలా కొంచెం ముందుకొచ్చేస్తే హైవే ఎక్కాలండి ఇప్పుడు. సో, మేమైతే హైవే ఎక్కేసాం. సో, అలా ముందుకెళ్తూ ఉంటే కూతురిది జుట్టు ఎగురుతుందంట మా ఆయన గారికి. సో, అందుకని చెప్పేసి బండి పక్కకు ఆపి మేడం గారికి మేకప్ ఏస్తున్నారు మా ఆయన. హెయిర్ స్టైల్ చేస్తున్నారు ఎగిరిపోకుండాన. సో, ఇప్పుడైతే బావుంది. చూడండి దీనికి ఎంత స్టైలో కళ్ళద్దాలు పెడుతది. ఎంత స్టైల్‌గా పెట్టి ఇక్కడ హాయ్ చెప్తదో మనకి. సో, అంటే పిల్లలు అదొక ఇదండి. వాళ్ళకి అదొక సరదా. చూడండి హాయ్ ఎలా చెప్తుందో నోటితోనే. ఇంకొంచెం ముందుకెళ్ళాక కరెక్ట్‌గా ఇక్కడే మా ఆయన గారికి ఫోనొచ్చింది. ఆయనైతే ఫోన్ మాట్లాడుతున్నారు. ఇదేంటి కొత్తగా ఏదో కన్‌స్ట్రక్ట్ చేసినట్టున్నారు అని చూస్తే దాని పేరు శారదావ్ అనమాట. కానీ చాలా బావుంది. కొండ వెనకాతలంతా కొండ, ముందంతా చెట్లు, పుట్టలు. ముందునేమొచ్చి కొంచెం పార్క్‌లాగా డెకరేషన్ చాలా బావుంది. నాకైతే బా నచ్చింది. సో, మేమైతే అలా ట్రావెల్ చేస్తూ వెళ్తుంటే కూతురు గారు డ్రైవింగ్ చేస్తున్నారనమాట. మా అమ్మాయికి డ్రైవింగ్ అంటే చాలా పిచ్చి. అండ్ అలాగే రోడ్డు కూడా ఖాళీగా ఉంది కదా! అందుకని చెప్పి వాళ్ళ డ్యాడీ అయితే ఫ్రీగా ఇచ్చారు. 80లో ఉన్నదాన్ని 100కి తీసుకెళ్ళిపోయింది. నాకు చాలా భయం. స్పీడ్‌గా వెళ్తే మాత్రం నాకు చాలా భయమండి. వెనకాతల నుంచి నేను అరుస్తూ ఉన్నాను. ఆపండి, 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 ఆపండి. ఆ గాలి సౌండ్‌కి ఎవరికీ ఏమీ వినిపించదు. వెనకాతల ఉన్న వాళ్ళ మాటలు ముందుకు వినిపించవండి అంత స్పీడ్‌గాన. అండ్ అలాగే ఏంటంటే 100 దాటిన తర్వాత షివర్ అయిపోతుంది బండి కూడాన. సో, ఈ గోడౌన్ ఏంటని చూస్తున్నారా? నేను చాలా సార్లు చూసాను. ఇదైతే ఫ్లిప్‌కార్ట్ తాలూకా గోడౌన్ అండి. మనం బుక్ చేసుకుంటాం కదా ఆర్డర్స్.
ఇక్కడి నుంచే మనకి డెలివరీ అనేది వస్తదనమాట. సో, అయితే చూడండి నేను నా ఫేస్ మొత్తం చూపిస్తున్నాను కదా! మొత్తం బొగ్గే. ఇప్పుడైతే దాన్ని ఒక నిమిషం తుడుస్తాను చూడండి. ఎంత బొగ్గొస్తదో మీరే చూడొచ్చు. బొగ్గయితే చూడండి ఎంతొస్తదో నేనన్నానని కాదు. మీరే చూడండి. చూడండి ఎంత నల్లగా ఉందో. ఇంకా నేను ఫస్ట్ తుడిచేసుకున్నాను యాక్చువల్‌గానా. ఆ తర్వాత గుర్తొచ్చింది ఒకసారి వీళ్ళతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి. నాకైతే కట్టెల పొయ్యి మీద వండితే చాలా ఇష్టమండి. ఇలాంటి బొగ్గు పొయ్యిలుంటాయి కదా! వాటిల దగ్గర వండితే నాకు చాలా ఇష్టం కట్టెల పొయ్యి దగ్గర. సో, అందుకని చెప్పేసి మా ఆయన గారైతే ఇక్కడ ఆపారు. మేమైతే టిఫిన్ కంప్లీట్ చేసేసామండి. సో, అలా నడుచుకుంటూ వస్తుంటే దారిలో ఇది కనిపించింది. ఏంటి ఆకులు చూస్తే అరిటాకుల్లా ఉన్నాయి. పువ్వుందని వింతగా ఉందని చెప్పి నేను ఫోటో తీశాను. సో, ఒకవేళ మీ ఎవరికైనా అది ఏ ప్లాంట్ అనేది తెలిస్తే నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. సో, అలా ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటే అన్నవరం దగ్గరలో మనకి ఇలా కనిపిస్తాయండి స్టాల్స్. ఇవన్నీ కూడా మామిడిపళ్ళ స్టాల్సే. కానీ రేటు బీభత్సంగా చెప్తారు. తక్కువ ఏం చెప్పరు. చాలా ఎక్కువ చెప్తారు. కానీ ఎన్ని స్టాల్స్ ఉంటాయంటే ఇంక లెక్క ఉండదు ఈ స్టాల్స్‌కి. సో, మామిడి పళ్ళు చూస్తేనే నాకైతే నోరు ఊరిపోతుంది. అలా కొంచెం ముందుకెళ్ళాక నాకు నిద్రొస్తుంది. అందుకని చెప్పేసి కాఫీ తాగుదామంటే కాఫీ గూడా తాగేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. సో, అన్నవరంకైతే మేము దగ్గర పడిపోయాము. చూడండి 2 కొండల మధ్య వెళ్తున్నాం. అంటే 2 కొండలు చీలిక మధ్య వెళ్తున్నట్టు ఉంటుంది. చూడండి కదా! ఇక్కడ నేచర్‌ని చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే అన్నవరం వచ్చేసాం. అక్కడైతే బోర్డ్ కూడా ఉంది. అన్నవరం రైట్ సైడ్ స్ట్రెయిట్ అయితే రాజమండ్రి అనేసి. సో, మేమైతే అన్నవరం కదా వెళ్ళాలి. సో, అందుకని చెప్పేసి రైట్ సైడ్ అయితే తిప్పేసాం బండి. చూడండి వచ్చేసాము. శ్రీ 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 సత్యనారాయణ స్వామి వారి గుడికైతే వచ్చేసాము. సత్యదేవుడు అని చెప్తారు ఈయన్ని. అంటే సత్యంగా ఉంటాడు ఈ దేవుడు మనకి. ఏం కోరుకున్నా సరే సత్యంగా నెరవేరుస్తారు ఈ దేవుడు. నేనైతే ఇప్పటి వరకు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరిందండి. అండ్ అలాగే మనం కోరే కోరికలో కల్మషం లేకుండా సత్యంగా, న్యాయంగా మనం కోరిన కోరిక నిజాయితీగా ఉంటే దేవుడికి తప్పనిసరిగా నెరవేరుస్తాడండి. ఆ దేవుడికి మనం మొక్కనక్కర్లేదు. మన కోరికలో నిజాయితీ కనిపించిందంటే ఆ పరమాత్ముడు తప్పకుండా నెరవేరుస్తాడండి. అంటే మనం పుణ్యస్థలాలకే వెళ్ళి మ్రొక్కాలా? లేకపోతే పుణ్యస్థలాలకే వెళ్ళి దండం పెడితే దేవుడు మనకి కోరిక నెరవేరుస్తాడా? అంటే ఏం కాదండి. మనం దేవుడి మూలకు కూడా వెళ్ళనక్కర్లేదు. మన మనస్సుని శుద్ధిగా ఉంచుకొని నడి రోడ్డు మీద నించొని కోరినా సరే దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. నేనైతే తప్పకుండా నమ్ముతాను. దేవుడు నిజంగా నేను కొన్ని చూసాను. సో, అందుకని చెప్పేసి ఇంత బలంగా చెప్తున్నాను. అసలు మనమందరం ఎక్కడ ఉన్నామండి? దేవుడే లేకపోతే మనం అందరమే ఉండము. అది నిజంగా అందరికీ తెలుసు. కానీ ఒప్పుకోవడానికి ఎవరికీ మనసు రాదు. సో, అయితే చూడండి ఇదొచ్చేసి అన్నవరానికి ఎంట్రన్స్. బైక్‌కి 20 రూపీస్ చార్జ్ చేశారండి. స్టార్టింగ్‌లో చూపించాను కదా! అక్కడేనండి మెట్ల మార్గం ఉంటుంది. ఈ కొండ అయితే పెద్ద కొండ ఏం కాదు. అంటే ఎక్కువ డిస్టెన్స్ ఏం ఉండదు. ఇది చిన్న కొండేనండి. దాదాపు 5 మలుపులు తిరిగితే సరిపోతుంది. సత్యదేవుని దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు. అంటే చూడండి దేవుడు ఎంత దగ్గరగా మనకున్నాడో. మీరు నా దగ్గరికి ఎక్కువ శ్రమ పడకండి. నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పేసి ఆయనే ఎన్నో కొండలు దిగి మన దగ్గరికి చాలా దగ్గరకొచ్చేసారు. సో, ప్రతి మలుపు తిరుగుతుంటే దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నాం అన్న ఆనందం నాలో ఎక్కువైపోతూ ఉంది. నాకు నిజంగా డివోషనల్‌గా నేను చాలా ఎక్కువగా ఉంటాను. నాకు దేవుడంటే భక్తి ఎక్కువ. నేను ఎక్కువ పూజలవి గూడా చేస్తూ ఉంటాను. సో, అందుకనే నేను దేవుడి టాపికొస్తే మాత్రం కంపల్సరీగా నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. ఆ దేవుడిని చూస్తూ ఉంటే నాకు కళ్ళలో తిరిగేస్తూ ఉంటాయి యాక్చువల్‌గా ఆ మాట. అంటే మనం వెళ్తాము అన్న టైంకే నాకు కళ్ళలో నుంచి నీరు తిరిగేస్తూ ఉంటది. అంటే నేను నీ దగ్గరికొస్తున్నాను. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం ఈరోజు నేను నీ దగ్గరికొస్తున్నాను. చాలా మందికి తెలుసు అన్నవరం ఉందని. బట్ అందరూ రాలేరు కదా! నేను ప్రతి సంవత్సరం వెళ్తాను తెలుసా మీకు. అందుకే నేను ఇంత పక్కాగా మాట్లాడుతున్నాను. సో, నేను ఈ దేవుడనే కాదు ప్రతి దేవుడిని ఇదే విధంగా, ఇదే భక్తితో ఆరాధిస్తాను. సో, మన భక్తిలో నిజాయితీ ఉంటే దేవుడు నిజంగా మనకి ఆ నిదర్శనాన్ని చూపిస్తారండి. సో, మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా దేవుడిని పూజించేటప్పుడు ఏదో ఆషామాషీకి పూజించేస్తున్నామని పూజించకుండా భక్తితో, శ్రద్ధతో పూజించండి. మీ కోరిక పెద్దదైనా, చిన్నదైనా తప్పకుండా ఆ దేవుడు నెరవేరుస్తాడు. ఇవన్నీ కూడా కాటేజెస్ అండి. అవే రూమ్స్ అంటాం కదా! అవి. ఇవి దేవస్థానం వాళ్ళ రూమ్స్. కాకపోతే మనలాంటి వాళ్ళకి దొరకవు. ఎందుకంటే రికమెండేషన్స్‌తోనే అందరూ వాటిల్ని వదిలేస్తారు. ఉన్నా సరే ఇవ్వరు. కిందన రూమ్స్ ఉంటాయి కదా!
కొండ కిందన ఉంటాయి. హెవీ బడ్జెట్ పెట్టి మనం తీసుకోవాలి. అవి 13,500, 1500 అలాగ ఉంటాయి ఒక రోజుకి. ఇదైతే మనకి 200కో 300కో వస్తుంది రూము. సో చూడండి, మేమైతే బండి పార్క్ చేసేసాము అండ్ అలాగే దేవుడి దగ్గర కూడా వచ్చేసాం. గోపురం ఎంత బాగా కనిపిస్తుందో. ఆ లగేజ్లో అయితే మేము చిన్నప్పుడు మోసేవాళ్ళం. ఇప్పుడు చూడండి, మా ఫ్యామిలీ, మా ముగ్గురం మేమైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, మేమైతే వ్రతం చేయించుకోవడానికి అని చెప్పేసి సెట్ తీసుకున్నాం. అక్కడ బయట అమ్ముతారనమాట. టికెట్ తీసేసుకొని వ్రతానికి సెట్ అని చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు అన్నీ కూడా. సో మేమైతే గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చేసాము. మా వాళ్ళైతే ఇక్కడ ఉన్నాము, వెయిట్ చేస్తున్నాము. మా వారు బయటకు వెళ్ళారు, సో అందుకని వెయిట్ చేస్తున్నాము. దండలు తేడానికి వెళ్ళారనమాట దేవుడికి. సో ఇదైతే వచ్చేసి రథం అండి, దేవుడిని ఈ గుడి ప్రాంగణంలో తిప్పుతారు. ఇదైతే ఈ ఫోటో ఎందుకు పెట్టానంటే నేను క్లారిటీగా మీ అందరికీ కూడా సత్యదేవుని వ్రతం ఎలా చేస్తారో చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే మా వారైతే ఏం చేశారంటే ప్రతి సంవత్సరం కూడా మేము 300 రూపాయలది వ్రతం టికెట్ తీసుకుంటాం. కానీ ఈ సంవత్సరం ఆయన నాకు చెప్పకుండా కొంచెం ఎక్కువ రేటు తీసుకున్నారు. సో దానివల్ల అక్కడ ఫోన్ అనేది ఎంట్రీ ఇవ్వలేదు. నేను వ్రతం అంతా చూపిద్దాం అనుకున్నాను, నువ్వేంటి ఇలా చేసావని చెప్పేసి అంటే నాకు తెలియదు కదా ఫోన్ ఎంట్రీ ఉండదని చెప్పేసి ఆయన అన్నారు. ఇంకిద్దరం సర్లే ఏం చేస్తామని చెప్పేసి అనుకున్నాము. వ్రతం అయితే చాలా బాగా చేశారు. నాకైతే ఏమనిపించింది అంటే 300 దానికన్నా ఇది కొంచెం ఎక్కువసేపు చేశారు. అంటే అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదివి మనకి ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేశారు. దాదాపు ఒక గంటన్నర చేసి ఉంటారు. సో 300 రూపాయలది అయితే ఒక 30 గంట అరగంటలో చేసి పంపించేస్తారనమాట. సో మేమైతే వ్రతం చేయించేసుకున్న తర్వాత దర్శనానికి కూడా వెళ్ళాం. ఖాళీగా ఉంది దర్శనం కూడా. దేవుని కూడా చాలా దగ్గర నుంచి చూసాము. మన ఆంధ్రాలో గుళ్ళు అంటేనే డబ్బులు లొల్లేస్తారండి, చాలా లొల్లేస్తారు. అదే నార్త్ సైడ్ అనుకోండి అసలు డబ్బులతో పనే ఉండదు. దేవుడు వరకు వెళ్ళనిస్తారు, దేవుడి గుండా ముట్టినిస్తారు. ఇక్కడ అలా కాదు. గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఇంత రేటు, గర్భగుడికి ముందు గడప అయితే ఇంత రేటు అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ అంతా డబ్బుతోనే పని. సో పైన అయితే సత్యనారాయణ స్వామి గుడి ఉంటుందండి. దాని కిందన బ్రహ్మ ఉంటారు అని అంటారు. కాకపోతే అక్కడ ఏం చెప్తారంటే ఇది సత్యదేవుని పాదాలు అని చెప్తారు. బట్ ఏంటో మనకైతే క్లారిటీగా తెలియదు. సో అదైతే చూసేసుకొని మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ గోశాల ఉంది. సో ఇక్కడైతే బొబ్బర్లు ఇచ్చారు ఆవుకు పెట్టడానికి. అంటే మనం అది కూడా కొనుక్కొనే తీసుకోవాలి. సో టికెట్ అయితే 30 రూపీస్ అట టోకెన్. ఒక కప్పు. ఆ కప్పులోని మనకు కొంచెం బెల్లం పెట్టేసి ఇస్తున్నారు. శ్రీనిధిని పెట్టమంటే పెట్టలేదు, మా ఆయన పెట్టేశారు. నేను పెడతాను అని అల్లరి చేస్తే ఇంకోటి తీసుకొచ్చి ఇచ్చారు. చూడండి ఎంత అందంగా పెట్టిందో, వంపేసింది కింద ఏకంగాన. సో మా వారైతే వాటన్నిటిని కూడా దగ్గరికి చేరుస్తున్నారు. ఆవైతే తింటుంది. పిల్లలందరూ కూడా తెచ్చి గడ్డి ఇవన్నీ కూడా పెడుతున్నారు. గోమాత కూడా ఏమనకుండా చక్కగా తీసుకుంటుంది. ఏమిస్తే వాటిని చక్కగా తింటుంది. నాకు కూడా ఆవులంటే చాలా భయం అండి, నేను పట్టుకోను. కానీ చాలా డౌట్గా పట్టుకున్నాను. కానీ ఏమనలేదు గోమాత. సో పిల్లల్ని ఎన్విరాన్మెంట్లో పెంచాలండి, ప్రకృతికి దగ్గరగా పెంచాలి. అసలు ఆవు అంటే ఏంటి, గేదె అంటే ఏంటో కూడా మన పిల్లలకి తెలియదు. సో అంత బుక్లో ఉన్న పిక్చర్ చూస్తేనే చెప్తారు ఇది కౌ, ఇది బఫేలో అని చెప్తారు. రియల్గా చూపిస్తే మాత్రం ఏంటో తెలియదు అంటారు. సో ఇక్కడ అయితే రావి చెట్టు ఉంటుందండి. మనం ఇక్కడ ఒక దీపం కొనుక్కొని వెలిగించుకోవచ్చు. నేను వచ్చిన ప్రతిసారి కూడా వ్రతం చేసుకొని గోశాలకు వెళ్ళి గోమాతను దండం పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి కంపల్సరిగా ప్రతి సంవత్సరం నేను దీపం వెలిగిస్తాను. ఇప్పుడైతే నేను ఒక చిన్న దీపం తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. దీపాన్ని అయితే మనస్ఫూర్తిగా కోరికను కోరుకొని చక్కగా దీపాన్ని వెలిగించేశాను. సో ఈ దేవుడి పేరు అయితే వీరాంజనేయ స్వామి. దేవుడు నెరవేరుస్తాడని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో గుడి ద్వారం ముందైతే మేమైతే ఫోటో తీసుకున్నాం. అండ్ అలాగే దానికి ఎదురుగానే స్టెప్స్ ఉంటాయి, ఇవి కిందకనమాట. ఇక్కడ స్టాల్స్ ఉంటాయి. శ్రీనిధి ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే మీకు అర్థమైపోయి ఉండాలి. ఇక్కడ అన్ని బొమ్మలు ఉంటాయని దానికి కూడా తెలుసు. చూడండి, ఇవన్నీ కూడా బొమ్మల తాలూకా స్టాల్స్ అనమాట. బొమ్మలు అండ్ అలాగే వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. ప్రసాదాల కౌంటరు ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇవైతే లాస్ట్ అంటే 2023 ఆ ఇయర్లోని శ్రీనిధికి మేము అక్షరాభ్యాసం చేయించిన ఫొటోస్. ఈసారి అయితే ఫోన్ తీసుకెళ్లేదు కదండి, అందుకని చెప్పేసి దేవుడి ఫొటోస్ అయితే తీయలేదు. ఇక్కడ బోలెడన్ని మండపాలు ఉంటాయండి. అంటే చాలా మంది వ్రతం చేయించుకుంటారు ఇక్కడ. సో దగ్గర ఒక 13, 15, 20 మండపాలు ఉంటాయి ఇక్కడ. మేబీ నాకు తెలియదు, కానీ చాలా మండపాలు ఉంటాయి. ఓన్లీ అవి వ్రతానికి మాత్రమే. ఈ దేవుడి విగ్రహాలు మాత్రం 2023లో తీయించుకున్నప్పుడు తీసుకున్న ఫొటోస్ అన్నమాట, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి ప్రతి మండపంలో కూడా ఉంటాయి సత్యదేవుని విగ్రహాలు. సో ఇక్కడ అయితే మనకి సత్యనారాయణ స్వామి, అమ్మవారు అనంతలక్ష్మీదేవి ఆమె, అండ్ అలాగే మహాశివుడు, బ్రహ్మ, త్రిమూర్తులు ముగ్గురు ఇక్కడ ఉంటారండి. ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారని చెప్తారు.
ఇలా త్రిమూర్తులు ఏ క్షేత్రంలో కూడా కొలువై ఉండరండి. ఒక్క అన్నవరంలో మాత్రమే ఉంటారు. ఇది మనకి కథ చెప్తారండి. సో 5 కథలు చెప్తారు. అప్పుడు చెప్తారనమాట పంతులు గారు ఇవన్నీ కూడా మనకి. 5 కథలు కూడా చాలా శ్రద్ధగా వింటే మన మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్తారు. సో అండ్ అలాగే మొత్తం అంతా చూసేసుకున్నాం కదా! నేనైతే ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి తెచ్చేసాను. కొంచెం పులిహోర, పెరుగన్నం, ఊరగాయ వేసి తెచ్చేసాను బయటన తినడం ఎందుకని చెప్పేసి. సో దాన్ని కూడా మేము చక్కగా ఫుల్‌గా లాగించేసాము. దేవుడి గుడిలో కూర్చొని చక్కగా దేవుడిని తలుచుకుంటూ తినేసాము. సో ఫుడ్ కూడా తినేసిన తర్వాత ఇంకా అయితే బయటికి వెళ్ళాలి కదా! సో బయటికైతే వెళ్ళిపోతున్నాము. ఇదంతా కూడా ఔట్ సైడ్ ప్రాంగణం అనమాట. బయటికి వెళ్ళడానికి దారి అండ్ అలాగే బయటికి వెళ్తున్నప్పుడు 2 గుళ్ళున్నాయి కదండీ! వీటిలికి వెళ్ళడానికి మాకు టైం సరిపోలేదు. మేము ఇంకో దానికి ప్లాన్ వేసుకున్నాం. సో అందుకని సరిపోలేదు. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నేను తప్పనిసరిగా చూపిస్తాను. ఆ సత్రం వచ్చేసి అక్కడ సత్యదేవుని అన్నప్రసాదం పెడతారండి మనకి. కావాలంటే అంతా కడుపు నిండా పెడతారండి. సో మేమైతే బయటకొచ్చేసి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం. మాకైతే ఈసారి గూడా ప్రతి సంవత్సరం లాగే చాలా బాగా ఆ దేవుడి అనుగ్రహం అయితే దొరికింది. చాలా బాగా దర్శనమైంది. మీరు కూడా మీ ఇంటి నుంచి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి మంచి ఫలితాలు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అన్నవరం నుంచి రిటర్న్ వచ్చేసేటప్పుడు అనకాపల్లి, ఆ తర్వాత క్షీరానగర్ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడికి గూడా వెళ్ళాము. వాటిది ఫోటోస్ కూడా నేను పెడతాను. తప్పనిసరిగా చూడండి. వాటినైతే అమ్మవారిని గూడా ఫోటో తీసుకొనిచ్చారు. సో ఆ ఫోటో గూడా నేను పెడతాను. సో ఆ వీడియోస్ గూడా మీరందరూ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! మరి సబ్స్క్రైబ్ చేసేసేయండి. లైక్ చేయండి. బాయ్ బాయ్.